ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. డబ్బంతా వాడితే అని చెప్పి మీ చేతులారా వాడిని చంపేశారు. ఇదంతా మనమే తిందాం, తినండి. ఏమయ్యా, బ్రోకర్స్ కి ఫీలింగ్స్ ఉండవా, సెంటిమెంట్స్ ఉండవా? మేము మనుషులు వేనయ్యా. ఛా, ఏమే పొట్ట పెరిగిపోయింది కదా, తగ్గించుకోవాలి. జనాల సొమ్ముతో పెరిగింది కదా, ఎప్పుడు తగ్గుతుంది? సిద్ధు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? మాస్టర్ మీరా? రండి రండి. నమస్తే మాస్టర్. ఎరా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? రేపు ఢిల్లీకి వెళ్తున్నాం మాస్టర్, అందుకే చిన్న షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం. ఏమిటి విశేషం? అది బాబుకి డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డు వచ్చింది, అందుకని. ఎడి బాబేడి? సిద్ధు రెడీ అవుతున్నాడు, నేను పిలుస్తాను. మీరు కూర్చోండి. కూర్చోండి మాస్టర్. నా కోసం చాలా శ్రమ పడ్డావురా. అది నా బాధ్యత మాస్టర్. నీ బాధ్యత కాదురా, నా చేతకాంతనం. ఇది సర్కార్ నాకు పంపించిన పెన్షన్ కాదురా. ఒరే మాస్టారు, 30 సంవత్సరాలు నౌకరీ చేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి పుచ్చుకొని ఎందరో ఐఏఎస్లను ఐపీఎస్లను దేశాలు తయారు చేసిన నువ్వు నీ చదువుకిచ్చిన పెన్షన్ కాదు, ఒక మధ్యవర్తి చెప్పిన మాటకిచ్చిన పెన్షన్ అని చెక్కు రాసి పంపించింది. అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే కన్నా ఇంత విషం పుచ్చుకొని చస్తే అప్పుడు బాగుంటుంది. చెయ్యి. అరే గణపతి, ఇంతకాలం ప్రభుత్వం చేసింది అరాచకంరా, ఇప్పుడు నువ్వు చేసింది అవమానం. ఇది నా ఆత్మగౌరవాన్ని తేలిని గాయంరా. నీ దారేదైనా సరే ఈ గురువు మీద నీ గౌరవం ఉంటే మరోలా చూపించాల్సిందిరా. తొందరగా రా. మాస్టర్ ఎక్కడా? ఇదేంటి? రిటైర్ అయిన మనిషికి బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారంటేనే వాళ్ళకి కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు అర్థం. 5 ఏళ్లుగా తిరుగుతున్నాడు, అర్థం చేసుకోరు. హెల్ప్ చేస్తే ఇది పద. ఎక్కడికి వెళ్ళాలన్నా? కళానికేతన్ పోనీ. కళానికేతనా? టాయ్ షాప్కి వెళ్దాం. టాయ్ షాప్కి వెళ్దాం లేరా, ముందు కళానికేతన్ పోనీ. ముందు టాయ్ షాప్కి వెళ్దాం. అరే కళానికేతన్ వచ్చిన తర్వాత టాయ్ షాప్ వస్తుంది. అయితే నేను కళానికేతన్ దగ్గర దిగను. చేతిలో వీడియో గేమ్ ఉంటే ఎక్కడా దిగుడు. ఎందుకు తీసుకొచ్చే వీడియో గేమ్ తో? నేను తెలియదు, వాడే తెచ్చుకున్నాడు. ఈశ్వర్, నువ్వు బాబుతో ఉండు. అలాగే అన్న. బాబుకి ఏం కావాలనిపించినా తీసుకో. అలాగే. డిస్కౌంట్ గురించి సార్ నమస్తే సార్. నమస్తే. నువ్వు పైకి వెళ్ళి సెలక్షన్ అయ్యాక కౌంటర్ దగ్గరికి వచ్చి. ఓకే. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో పీస్ సెలెక్ట్ చేసి ఉంచానని చెప్పి. అవును సార్, మీరు వస్తే చూపించమన్నారు. సార్ కూర్చోండి సార్. బాబు, ఆ మేడం గారి కోసం తీసిన పీస్ చూపించు. అది చూపించండి. ఎంత? 4,07,000 సార్. 4,07,000? కొత్త కార్ వస్తుంది కదా. నీ తాలూలా డిజైన్ సార్. ఎదుటోడు సొమ్ము అంటే ఎవరికైనా లోకు తేరగా వచ్చేదే కదా. హలో సార్ నమస్తే సార్. చెప్పు గణి. నేను కళానికేతన్లో ఉన్నా సార్. అదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో పీస్ సెలెక్ట్ చేసి ఉంచారు సార్, అది తీసుకోమన్నారు. తీసుకోండి. ఎంత? 4,07,000 సార్. డబ్బాళ్ళది కాదుగా, గట్టిగానే సెలెక్ట్ చేసి ఉంటారు. అంటే మన సస్పెన్షన్ ఎత్తించడంలో చాలా హెల్ప్ చేశారు సార్. తీసుకో. ఓకే సార్. ఇదిగోండి సార్. ఈశ్వర్, బ్యాగ్స్ తీసుకుందురా. థ్యాంక్ యూ సార్. ఎస్ మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ.
ఈశ్వర్ వెళ్ళారా? సార్ ఈ అమౌంట్ తీసుకెళ్ళి రిసెప్షన్లో కట్టు. సరే సార్. శృతి శృతి ఊరుకోమ్మ ప్లీజ్ ఊరుకో. ఎవరు కాంట్రాక్టర్? జామన్ ఇండియా అన్న. ఆ కాంట్రాక్ట్ ఇప్పించిందే మనం అన్న. ఇప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్గా కట్టించండి సార్. బాడీ తాలూకు ఎవరండి? నేను బాబు మేనమామ. నాతో రండి. ఓకే. హలో సార్. అన్నా, జామన్ ఇండియా చైర్మన్ ఫోన్ చేశాడు. అపోజిషన్ లీడర్ నారాయణ రెడ్డి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ పెద్ద ఇష్యూ చేసి ప్లాన్ చేస్తున్నాడంట. నిన్న ఒకసారి నారాయణ రెడ్డితో మాట్లాడి సెటిల్ చేయమంటున్నాడు అన్న. కలపరా అన్నా, నారాయణ రెడ్డి కలుపు. రింగ్ అవుతుందన్నా. హలో ఎవరయ్యా? హలో హలో సార్, ఒక్క నిమిషం గణపతిని మాట్లాడుతాను. అన్నా, నారాయణ రెడ్డి లైన్లో ఉన్నాడు. అన్నా నమస్తే అన్న. చెప్పు కానీ. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారంట కదన్నా, ప్లీజ్ వదిలేయండి అన్న. అదేంటయ్యా, చాలా కాలం తర్వాత రూలింగ్ పార్టీ మీద అవకాశం దొరికితే వదిలేయమంటావేంటి? ఆ కాంట్రాక్టర్ 10 లక్షల దాకా ఇస్తా ఉంటున్నాడు అన్న. యాక్సిడెంట్లో చిన్న పిల్లోడు కూడా చచ్చిపోయాడు కదయ్యా. చనిపోయింది నా కొడుకే అన్న. ఓ సారీ గాని మన వాళ్ళని ఆగిపోమంటాను. అన్నా, ఏంటన్నా ఇది? వదినా, అన్నా చూడన్నా. బాధపడకరా, ఊరుకోరా. ఢిల్లీలో ఉండిపోయాను రా. ఏమైనా నా ఓదార్పుతో తీరే బాధ కాదు నీది. అమ్మా, కాలమే గాయాన్ని మాన్పిస్తుంది. దీనికి పరిష్కారం అదే. లేండ్రా, ఖచ్చితంగా పడండి. వెళ్ళమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళండి. లేరా, లే.
నువ్వు కాస్త అన్నం తింటే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను. లే. ఇలా చూస్తూ కూర్చుంటే మన పని అయిపోయినట్టే. ఇవాళ ఏదో ఒకటి చేయాలి. ఏమంటారు? నిజమే. చిన్నగారు వెళ్తున్నాడు. ఎట్రండి ఎన్నాళ్ళండి పిట్టు చచ్చిపోయాడని ఏడవడం? గణపతి గారిని నమ్ముకున్నాం. బ్రోకర్ ఫీజు కింద లక్షలు దారపోసాం. ఆ ఇంజనీర్ సంతకం పెట్టమంటే పెట్టడు. అడిగితే గణపతి రాని అంటాడు. నాది కూడా సేమ్ ప్రాబ్లం అండి. మర్డర్ కేసు మాఫీ చేస్తానని చెప్పి ఎస్పీతో మాట్లాడతానని మధ్యలో వదిలేశాడు. నా చేత అయితే ఏకంగా ఇదే రిజిస్టర్ కి 10 లక్షలు ఇప్పించాడు. వాడేమో డబ్బులు మింగి ఉలగడు పలకడు. ఈ గణపతి ఏమో దొరకడు. ఏమయ్యా బ్రోకర్స్ కి ఫీలింగ్స్ ఉండవా? సెంటిమెంట్స్ ఉండవా? మేము మనుషులువేనయ్యా. గణపతిని స్థిమిత పడగానే లైన్లోకి వస్తాడు, మీ పనులన్నీ క్లియర్ చేస్తాడు. అప్పుడు ఎవరు ఏడవక్కర్లేదు, మా కోసం ఇక్కడ వెయిట్ చేయక్కర్లేదు. ఛా! డబ్బంతా వాడితే అని చెప్పి మీ చేతులరా వాడిని చంపేశారు. ఇదంతా మనమే తిందాం. తినండి తినండి తినండి. ఆ ఫోన్ ఎత్తితే నా మీద ఒట్టే.